జగిత్యాల జిల్లాలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ్పూర్లో గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి దగ్గర నుంచి దాదాపు 2.5 కిలోల గంజాయి, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ వివరించారు. 6 నిందితుల మీద కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద పొడిమేల ఎస్ఐ గారికి సందీప్ కు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గాంజా అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ ప్రకారం కోడూరులో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే గుండు ప్రశాంత్ ఇతడు సన్ ఆఫ్ మోగ్లీ 22 సంవత్సరాలు, కోడూరు విలేజ్. తర్వాత బాలె నవీన్ ఇతడి తండ్రి పేరు రవి, తాటిపల్లి విలేజ్ మలయాళ మండలం. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తుంటాం. మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర 2 కిలోల గాంజా దొరుకుతుంది. 2 కిలోల గాంజా దొరికితే ఇంకొకతను వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు, వెంకటాయపల్లి గంగాధర మండలం. ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు. ముఠాగా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు 2 కేజీస్ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అదే కొత్తపల్లి కరీంనగర్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చొప్పదండి, గంగాధర, జగిత్యాల, కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక 20-30 మందికి వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్. దాని మీద పోయి రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది. వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కు సంబంధించిన 3కి అమ్మిండ్రు. మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద పొడిమేల ఎస్ఐ గారికి సందీప్ కు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గాంజా అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ ప్రకారం